నేను ఇక్కడికి వచ్చింది చాలా ఇంపార్టెంట్ పని మీద. ఆ పని ఇంకా అవ్వలేదు. కొంచెం టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించి తీరుతాను. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. నన్నే కొడతావా? కొట్టడం కాదు, బాలాగారి విషయంలో ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా. హే, బాలాగారి విషయంలో నేనేం చేశాను? ఇది నీకు సంబంధించింది. ఇది బాలాగారి రూమ్లో విండో దగ్గర మస్కిటో కాయిల్స్ పెట్టిన చోట దొరికింది. నిన్న రాత్రి నువ్వు బాలాగారి రూమ్లో ఎక్స్ట్రా మస్కిటో కాయిల్స్ పెట్టావు. నా బ్రేస్లెట్ బాలాగారి రూమ్లో దొరికినంత మాత్రాన నేనా తప్పు చేసినట్టా? నువ్వు ఈ మాట అంటావని తెలుసు. అందరిలో నిన్ను నిలదీస్తే ఇదే చెప్తావని తెలుసు. అందుకే నీ ముందుకే వచ్చా. బాలాగారి ఇంటి ఇంకా రాలేదు. బాలాగారి రూమ్ వైపుకు వెళ్ళొద్దని బామ్మగారు చాలా గట్టిగా చెప్పారు. నేనిప్పుడు రూమ్ వైపు వెళ్ళడం చూస్తే నన్ను తిడతారు. బాలాగారికి ఎలా ఉందో తెలుసుకోవడం ఎలా? ఐఎమ్ ఎ స్ట్రాంగ్ బాయ్. నాకేం కాదు. హే సుందరి, గుడ్ మార్నింగ్ సుందరి. గుడ్ మార్నింగ్ బాలాగారు. ఇప్పుడు మీకు ఎలా ఉంది? నాది స్ట్రాంగ్ బాడీ, ఐరన్ బాడీ నాది. నాకేం అవ్వదు. లేచావా నాన్న? లేవడమే కాదు, రెడీ కూడా అయిపోయాను. సరే, నీకు పాలు తీసుకొస్తాను. నేను తీసుకొస్తానండి. సరే. పాలు తాగితే నాకు ఇంకా బలం వస్తుంది కదా? అవునా? అత్తయ్య, కన్నయ్యకి నువ్వు పాలివ్వకుండా ఏం చేస్తున్నావు? ఈరోజు త్రిపుర ఇస్తానంది. వద్దు. కన్నయ్య పనులు ఏమైనా సరే మనమే చేసుకుందాం. ఆ పాలిలా ఇవ్వమ్మా. బామ్మ, ఎందుకంత లౌడ్గా మాట్లాడుతున్నావు? కొంతమందికి ఇలా మాట్లాడితేనే అర్థం అవుతుంది కన్నయ్య. బామ్మ, నువ్వు సుందరిని ఏం అనొద్దు. అమ్మా, ఎందుకమ్మా పొద్దు పొద్దున్నే మా అమ్మకు బీపీ పెంచుతావు? తన పని అదిగా. మనకి మనశ్శాంతి లేకపోతేనే తను ప్రశాంతంగా ఉంటుంది. ఏంటో బాబాయ్, పిన్ని, సుందరిని మీరేమన్నా అంటే మీ ఇద్దరిని గదిలో బంధించేసి ముంత పొగ పెట్టేస్తాను. అత్తయ్య గారు, పుష్పరాణి రానని చెప్పింది. మరి ఈరోజు వంట? సరే, ఆ వంటలేవో నువ్వే చెయ్యేసోదా. చేస్తాను అత్తయ్య గారు, కానీ కూరగాయలు లేవు. అయితే నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానండి. నువ్వా? ఆ పనన్నా చేయనివ్వండి, లేకపోతే ఉత్తిగా కూర్చుని ఎన్ని రోజులు తింటుంది? తన స్థాయి పనులు అవేలే, వాటినైనా చేయనివ్వండి. సరే,
సుందరి నువ్వు కూరగాయలు కొనడానికి వెళ్తున్నావు కదా, నేను నీతో పాటే వస్తా. మీరెందుకు బాలాగారు? నేను వస్తా. కన్నయ్య నువ్వు బయటికి వెళ్ళొద్దు, తనతో అస్సలు వెళ్ళొద్దు, ఆ. ఇంట్లోనే ఉండు. వెళ్తాను బామ్మ. కన్నయ్య నా మాట విను. వద్దు నాన్న, నువ్వు బయటికి వెళ్ళొద్దు. సరే, నేను గార్డెన్లో ఆడుకుంటా.